హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఇలాంటి మంచి పోస్టర్స్ను మీరు డిజైన్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇలాంటి పోస్టర్స్ని డిజైన్ చేయాలంటే బేసికల్గా మనకు గ్రాఫిక్ డిజైనింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫోటోషాప్ కానీ, కోరెల్డ్రా కానీ ఇలాంటి టూల్స్ అయితే మనకు నేర్చుకొని ఉండాలి. కానీ ఏఐ తోటి ఇలాంటి పోస్టర్స్ను వితిన్ 5 minutesలో ఒక సింపుల్ ప్రాంప్ట్ని యూజ్ చేసి మీరైతే క్రియేట్ చేయొచ్చు. సో మరి ఆ ప్రాంప్ట్స్ని ఎట్లా జనరేట్ చేయాలి, పోస్టర్ డిజైనింగ్ ఎట్లా చేయాలి, టైటిల్స్ ఎట్లా ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా ఇవ్వాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ కంప్లీట్ ప్రాంప్ట్స్ నేను ఫ్రీగా అక్కడ అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని మీరు ఓన్గా ప్రాంప్ట్స్ నుంచి పోస్టర్స్ అయితే డిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక మంచి పోస్టర్ థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ప్రాంప్ట్. సో ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నేను క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్ పోస్టర్ ఎట్లా డిజైన్ చేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు జనరల్గా టెక్స్ట్ నుంచి ఇమేజ్ క్రియేషన్ కోసం చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కానీ హై రెజల్యూషన్ తోటి మంచి ఇమేజెస్ జనరేట్ కావాలంటే క్రియా.ai అనేది ఒక బెస్ట్ వెబ్సైట్ ఇది. సో గూగుల్లోకి వెళ్ళి క్రియా.ai అని టైప్ చేయండి, మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి, మీకు క్రెడిట్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఇమేజెస్ కోసం ఫ్లక్స్ మోడల్ అని ఉంటుంది. ఫ్లక్స్ మోడల్ దగ్గర జనరేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బేసిక్ సెట్టింగ్ అయితే వస్తుంది. దీంట్లో మనకు ఆస్పెక్ట్ రేషియో ఓపెన్ చేస్తే మనకు చాలా ఆస్పెక్ట్ రేషియోస్ వస్తాయి. దీంట్లో మనకు ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఒక పోస్టర్ కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత డిస్క్రైబ్ పిక్చర్ అని ఉంది. ఇప్పుడు మనం ప్రాంప్ట్. సో ఫస్ట్ పోస్టర్ కోసం నేను ఒక ప్రాంప్ట్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పేస్ట్. ఈ ప్రాంప్ట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత జనరేట్. సో చూడండి, చాలా తక్కువ టైంలో అసలు ఎంత ఫాస్ట్గా జనరేట్ అవుతాయి ఇమేజెస్ క్రియాలో అంటే. సో చూడండి పోస్టర్స్ ఎంత బాగా డిజైన్ అయ్యాయి అంటే వితిన్ 1 minute 50 seconds లోపలనే ఒక మీకు మంచి సినిమా పోస్టర్ లాంటి పోస్టర్స్ అయితే మనకు క్రియేట్ అయ్యాయి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను, నెక్స్ట్ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఒక సినిమాటిక్ స్టైల్ పోస్టర్ అయితే డిజైన్ అయింది. సో మనకు ఒరిజినల్ మూవీ పోస్టర్ లాగా అయితే క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఐడియాని బేస్ చేసుకొని 10 categories ప్రాంప్ట్ ఐడియాస్ అయితే జనరేట్ చేస్తాను. దానికి మనము డీప్ సీక్ కానీ లేదంటే చాట్‌జిపిటి కానీ ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు. సో ఆ ప్రాంప్ట్ ఎట్లా కాపీ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను, అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు నేనైతే ప్రాంప్ట్ డిజైన్ చేశాను పోస్టరు, దానికి అడిషనల్గా 15 యూట్యూబ్ కేటగిరీ పోస్టర్స్ ప్రాంప్ట్ని క్రియేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇదే ప్రాంప్ట్ను నేను చాట్‌జిపిటిలో కూడా ఇస్తాను. సో రెండిట్లో మనకు దేంట్లో బెటర్ అవుట్పుట్ వస్తే దాని నుంచి మనం తీసుకోవచ్చు. ఎంటర్. సో ఇప్పుడు మనకు సేమ్ ఈ పోస్టర్కి సంబంధించిన డీటెయిల్స్ తోటి 15 categories అయితే మనకు క్రియేట్ అవుతాయి. ఈ 15 categories మనం డిఫరెంట్ పోస్టర్ డిజైన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ 15 ప్రాంప్ట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని మీరు ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేస్తే ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ప్రాంప్ట్లో మీ వీడియోకి సంబంధించిన చేంజెస్ చేసుకొని మీరైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి క్రియాలకు వచ్చేసి ఈ ప్రాంప్ట్ ఎట్లా జనరేట్ అయిందో టెస్ట్ చేద్దాం. సో చూడండి, మనకు ఒక మంచి టైటిల్, ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇది ట్రావెల్కి సంబంధించింది. ట్రావెల్, ఎడ్యుకేషను, న్యూస్, ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ, క్రియా అండ్ పేస్ట్. సో చూడండి, మంచి పోస్టర్స్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మీకు టైటిల్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా చిన్న మోడిఫికేషన్స్ ఉంటే మీరు ప్రాంప్ట్ను మోడిఫై చేసేసి మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. ఫిట్నెస్. ఇప్పుడు నేను ఫిట్నెస్ ఒకసారి టెస్ట్ చేస్తాను. మీరు ఈ ప్రాంప్ట్ను యూజ్ చేసేసి చాలా ఈజీగా ఒక 1 minute లోపనే మీ ఛానల్కి సంబంధించిన పోస్టర్స్ అయితే డిజైన్ చేయొచ్చు. ఈ ప్రాంప్ట్స్ అన్ని మీకు ఫ్రీగా అయితే నేను అప్లోడ్ చేస్తాను. నిజంగా మనకు మంచి పోస్టర్స్ అయితే మనం డిజైన్ చేయొచ్చు ఈ వెబ్సైట్స్ నుంచి. ఇప్పుడు మనము చాట్‌జిపిటి నుంచి జనరేట్ అయిన ప్రాంప్ట్ని టెస్ట్ చేద్దాం. సో చూడండి, మనకు పోస్టర్స్ అయితే చాలా ప్రీమియంగా అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ ప్రాంప్ట్స్ను యూజ్ చేసుకొని మీరు ఇట్లా ప్రతిదీ డిజైన్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసేసి క్రియా.aiలో మంచి పోస్టర్స్, తర్వాత బ్యానర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు.
సో ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని మీ ఛానల్ నేమ్, మీ ఛానల్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మీరు మోడిఫై చేయొచ్చు. సో ఇట్లా మనము ఒక మంచి ప్రీమియం పోస్టర్స్, మంచి ప్రీమియం థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఏఐ వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అనేది మోటివేట్ చేస్తుంది.